Hello, hi everybody. This is Sai Akhil, motivational speaker, and ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి నెవర్ గివ్ అప్. అంటే ఈ జనరేషన్లో ప్రతి ఒక్కరు ఏదైనా ఒక పని స్టార్ట్ చేయగానే దాంట్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రాగానే ఆ పనిని ఆపేయడం స్టార్ట్ చేస్తారు, అంటే ఆ పనిని గివ్ అప్ ఇచ్చేస్తారు. సో అలా గివ్ అప్ ఇవ్వకుండా మనం ఎలా కష్టపడాలనే దాని గురించి ఈరోజు నేను మాట్లాడబోతున్నా. ఒక పర్సన్ ఉన్నాడు, ఆయన ఒక రోడ్లో నడుచుకుంటూ పోతున్నాడు. సైడ్లో సర్కస్ తెలుసు కదా, ఆ సర్కస్లో ఎలిఫెంట్స్ ఉంటాయి కదా, ఆ ఎలిఫెంట్కి ఒక చైన్ తోటి కట్టేస్తున్నారు అనమాట. ఇప్పుడు ఆయనకి డౌట్ వచ్చేసింది ఆ పర్సన్కి, ఆ ఎలిఫెంట్ అనుకుంటే ఆ చైన్ని తెంపేసి వెళ్ళిపోవచ్చు. అక్కడ ఉన్న ట్రైనర్కి అడిగాడు, ఈ ఎలిఫెంట్ ఎందుకు ఈ చైన్ని తెంపుకొని పోలేదు అని చెప్పేసి. అప్పుడు ఆ ట్రైనర్ రిప్లై ఇస్తున్నాడు అనమాట, ఈ ఎలిఫెంట్ చిన్నగా ఉన్నప్పుడు మేము ఇదే చైన్ తోటి కట్టేసాం, అప్పుడు ఇది తెంపడానికి చాలా ట్రై చేసింది ఈ ఎలిఫెంట్, బట్ కానీ తెంపలేదు అనమాట. ఎందుకంటే అప్పుడు దాని స్ట్రెంత్ సరిపోదు, అది తెంపలేను అని చెప్పేసి దాని మైండ్లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఈ పెద్దగా అయిన తర్వాత కూడా అది అదే మైండ్ సెట్లో ఉంది, నేను తెంపలేను అనే మైండ్ సెట్లో ఉంది. కాబట్టి ఇప్పుడు కనీసం ట్రై కూడా చేయడం లేదు. అది ఇప్పుడు అనుకుంటే అది తెంపవచ్చు కదా, దానికి ఈజీ ఊరికే అలాగంటే వచ్చేసేది, బట్ అది తెంపలేదు. ఎందుకంటే దాని మైండ్లో చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది, నేను దీన్ని తెంపలేను అని చెప్పేసి. అలాగే మనం కూడా చిన్నప్పుడు మనం ఏదైనా చేయగలం అనే ఆలోచన ఉంటుంది, బట్ మనం పెద్దగా అయిపోద్ది, మనం ఏదైనా పనులు స్టార్ట్ చేయడం మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ అవుతాయి. ఆ ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు మనం కూడా మన మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోతాం, నేను కూడా ఇది చేయలేను అని చెప్పేసి. అండ్ ఇంకా ఈ సొసైటీ కూడా మనల్ని అలాగే నమ్మిస్తుంది అనమాట, నువ్వు ఎంత కష్టపడినా యూ కాంట్ అచీవ్ బిగ్ థింగ్స్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పేసి ఈ సమాజం కూడా మీకు అందరూ అలాగే చెప్తారు. ఇప్పటి వరకు మీ జీవితంలో ఇలా చాలాసార్లు చాలా కోల్పోయారు, మీ జీవితంలో చాలాసార్లు గివప్ ఇచ్చేస్తారు. అండ్ ఇంకా కొంతమంది ఏ పని స్టార్ట్ చేయకనే గివప్ ఇచ్చేసారు అనమాట. సో ఇప్పటి నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు ఒక పర్సన్ ఒక టూ ఇయర్స్ కష్టపడి కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు, అండ్ జస్ట్ 2 times అతను ఎగ్జామ్లో క్వాలిఫై కాలేదు అండ్ ఈజీగా గివప్ ఇచ్చేస్తాడు. ఇంకోసారి ఎగ్జామ్ రాస్తే క్వాలిఫై అవ్వచ్చేమో కదా, ఎవరు చెప్తారు, బట్ కానీ మనం అలా చేయం, గివప్ ఇచ్చేస్తాం అనమాట. మీ మైండ్లో ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, ఫెయిల్యూర్ మిమ్మల్ని చూసి భయపడాలి కానీ మీరు ఫెయిల్యూర్ని చూసి భయపడకూడదు. రియలైజ్ అవ్వాల్సింది ఏంటి అంటే, ఇలాంటి హార్డ్ టైమ్స్ దాటి వెళ్ళిన తర్వాతనే మనకి హ్యాపీ మూమెంట్స్ ఉంటాయి అని చెప్పేసి. సో no matter what happens, because tough situations will build strong people in the end. You have to keep trying until you finally succeed, because నువ్వు బతుకున్నంత కాలం నువ్వు ఏదైనా సాధించగలవు అని నీ మైండ్లో గుర్తుపెట్టుకో. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. ఇప్పటి నుంచి గివ్ అప్, నేను చేయలేను అనే మాట మీ మైండ్లో నుంచి డిలీట్ చేసేయండి. ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో, మీకు అల్టిమేట్ సక్సెస్ కావాలంటే యూ హ్యావ్ టు ఫేస్ ద టెంపరరీ ఫెయిల్యూర్స్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పారు, ఇఫ్ యూ వాంట్ టు షైన్ లైక్ ద సన్, ఫస్ట్ యూ హ్యావ్ టు బర్న్ లైక్ ద సన్ అని చెప్పేసి. సో మీకు సక్సెస్ కావాలి అంటే మీరు ఏదైనా పని స్టార్ట్ చేసినప్పుడు చిన్న చిన్న ఫెయిల్యూర్స్ వచ్చాయని చెప్పేసి ఆ పనిలో నుంచి క్విట్ అయిపోతే మీరు సక్సెస్ కాలేరు. అలాగే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా కూడా దాన్ని ఫేస్ చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా మీకు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీరు అడగచ్చు, ఇన్నిసార్లు ఫెయిల్ అయిన తర్వాత కూడా నేను ఎందుకు ట్రై చేయాలి అని చెప్పేసి. నేను కొన్ని రీజన్స్ చెప్తాను, వై షుడ్ యూ నెవర్ గివ్ అప్ అనే దాని గురించి. చూడండి, ఫస్ట్ మీరు సక్సెస్ కావడానికి మీ దగ్గర అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ రీజన్, మీరు సక్సెస్ కావడానికి మీరు బతికే ఉన్నారు అండ్ మీరు ఏదైనా చేయగలరు. అండ్ థర్డ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవాలి. అండ్ ఫోర్త్ వన్, మీరు ఫెయిల్యూర్స్ దగ్గర నుంచి చాలా నేర్చుకున్నారు. అండ్ ఫిఫ్త్ వన్, ఫెయిల్యూర్ అనేది అందరికీ నార్మల్ అండ్ దాని తర్వాతనే సక్సెస్ ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ ఫేస్ చేసిన తర్వాత ఒకటి వస్తుంది, అదే సక్సెస్ ఫీల్స్ గ్రేట్. So stay true to yourself and keep in your mind that you have to work hard and never give up on your dreams. ఎవరు మిమ్మల్ని నమ్మినా నమ్మకపోయినా మిమ్మల్ని మీరు నమ్మండి, బిలీవ్ యువర్సెల్ఫ్. కోకోకోలా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు ఆ కంపెనీ స్టార్ట్ అయిన ఫస్ట్ ఇయర్లో 1 yearకి మొత్తం కలిపి జస్ట్ 25 bottles మాత్రమే సేల్ అయ్యాయంట. బట్ వాళ్ళు ఈ కంపెనీని వదిలేయలేదు, వాళ్ళు దే నెవర్ గివ్ అప్ ఆన్ దిస్ కంపెనీ. అండ్ వాళ్ళు అలాగే వాళ్ళ కంపెనీని రన్ చేశారు. అండ్ ఈరోజు చూస్తే ఆ కంపెనీ ఒక బ్రాండ్ కంపెనీగా మారిపోయింది. అండ్ నెక్స్ట్, థామస్ ఆల్వా ఎడిసన్ ఉన్నాడు, ఆయన 1000 times బల్బు కనిపెట్టడంలో ఫెయిల్ అయిపోయాడు, బట్ హీ నెవర్ గివ్ అప్ అండ్ హీ బిలీవ్డ్ ఆన్ హిమ్సెల్ఫ్ అండ్ హీ ట్రైడ్. అట్ లాస్ట్ హీల్ సక్సీడ్. ఆయన లాస్ట్కి బల్బ్ అయితే కనిపెట్టేశాడు. అండ్ ఇంకా అబ్రహాం లింకన్, ఆయన బిజినెసెస్లో 3 times ఫెయిల్ అయ్యాడు అండ్ ఎలక్షన్స్లో 7 times ఫెయిల్ అయ్యాడు, బట్ హీ నెవర్ గివ్ అప్ అండ్ హీ బిలీవ్డ్ ఆన్ హిమ్సెల్ఫ్. అట్ లాస్ట్ కష్టపడి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి ప్రెసిడెంట్ అయ్యాడు. ఇలా హండ్రెడ్స్ ఆఫ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం తీసుకుంటూ పోతే. ఎవరైతే నెవర్ గివ్ అప్ ఇవ్వకుండా కష్టపడతారో వాళ్ళకి డెఫినెట్గా సక్సెస్ వస్తుంది అని చెప్పేసి నెల్సన్ మండేలా చెప్పారు, ఏ విన్నర్ ఇస్ ఎ డ్రీమర్ హూ నెవర్ గివ్ అప్స్ అనేసి. సో యూ ఆల్సో డోంట్ గివ్ అప్ ఆన్ యువర్ డ్రీమ్స్, యూ హ్యావ్ టు వర్క్ హార్డ్ నో మ్యాటర్ వాట్ హ్యాపెన్స్, దెన్ యూ విల్ డెఫినెట్లీ అచీవ్ యువర్ సక్సెస్.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా వేరే సబ్జెక్ట్స్ మీద మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ రావాలంటే కింద కామెంట్ బాక్స్లో మీకు ఏ కంటెంట్లో రావాలి అంటే ఆ కంటెంట్ని టైప్ చేయండి. అండ్ నా వీడియోని లైక్ చేయండి. అండ్ ఇంకా ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకా ఈ వీడియో కూడా అందరికీ షేర్ చేయండి. అండ్ ఇంకా వీడియోలో నేను మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ దిస్ ఇస్ సాయి అఖిల్. బాయ్.